హలో అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. అయితే ఈరోజు మీకు నా హెయిర్ కేర్ ఎలా తీసుకుంటున్నాను, నేనేం చేస్తున్నాను మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, అంటే ముందు వీడియోలో మీకు చూపించాను. నేను హెయిర్ కోసం అని చెప్పేసి, వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి ఈ డ్రింక్ వాడుతున్నానని చెప్పేసి అదే రోజు తీసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ టైంలో ఒక బాటిల్ తాగుతున్నాను. దగ్గరగా ఇదైతే ఒక 100 ml ఉంటుందండి. రోజు తాగుతాను ఇలాగా. ఈరోజు అయితే తాగేసాను అనమాట. ఈరోజు మార్నింగ్ అయితే ఈ డ్రింక్ అయితే తాగేసాను. ఎలా చేశానని చెప్పేసి నీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో పెట్టాను. ఎవరైనా చూడకపోతే చూడండి ఫస్ట్ అయితే. అది చూసిన తర్వాత చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటనేది, ఎలా చేసుకున్నాను అనేది. ఇంకా నేను మార్నింగ్ తాగేసిన తర్వాత కొంచెం సేపు అయితే ఇక్కడ నేను డైలీ నా డైరీ అయితే రాసుకుంటున్నాను అనమాట. ఈ మధ్యలో స్టార్ట్ చేశానండి. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. అంటే నేనేమనుకుంటున్నాను అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. అంతేకాకుండా నాకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఫస్ట్ డే అయితే నేనైతే ఒక హాఫ్ పేజీ అయితే కంప్లీట్ చేశాను. కానీ ఇప్పుడైతే ఒక 2 పేజెస్ వరకు రాస్తున్నానండి. నాకే తెలియకుండా అంతలాగా ఇంప్రూవ్ అయ్యింది నాకు. ఇది బాగా నాకు అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. దాని తర్వాత నేను డైలీ చదువుకునే బుక్స్ కూడా చదివేసుకొని ఇంకా నేను ఈరోజు మీకు చెప్పాను కదా హెయిర్ కేర్కి ఏం చేస్తున్నాను చెప్పిస్తానని. ఫస్ట్ అయితే ఆ డ్రింక్ తాగేసాను. అది తాగేసిన తర్వాత కొంచెం సేపు అయితే నేను నా పనులన్నీ చూసుకొని దాని తర్వాత నేనైతే హెయిర్కి ఇక్కడ నేను ముందే అంటే గోరింటాకు అనేది రుబ్బేసి పెట్టేసుకున్నాను అనమాట. దాంట్లో కొంచెం మెంతులు కూడా వేసుకుని మంచిగా మిక్సీ చేసుకుని, మందారం ఆకు కూడా వేసాను అనమాట. వేసుకొని మంచిగా మిక్సీ చేసేసుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. నాకు అవసరమైనప్పుడు, అంటే వీక్లీలో వన్స్ అయితే యూస్ చేస్తానండి. అది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, ఫ్రీజర్లో పెడతాను. మార్నింగే తీసేసి దాన్ని పక్కన పెట్టేసుకొని ఇలాగైతే తీసుకొని ఒక 3 స్పూన్స్, అంటే పెద్ద స్పూన్స్ అయితే 3 తీసుకుంటాను, చిన్న స్పూన్స్ అయితే 5 స్పూన్స్ తీసుకుని దాంట్లోకి ఎగ్ అయితే తీసుకున్నాను అనమాట. నేను హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అందుకని అది కూడా వేసుకొని దాంట్లోనే నేను ఇక్కడ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదా, అది కూడా 2 వేసాను. దాని తర్వాత ఇంకో 2 స్పూన్స్ అయితే ఇక్కడ కోకోనట్ ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. ఇలా వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా హెయిర్కి అయితే అప్లై చేసుకోవడమే. మీకు డ్రైగా ఉంటుంది, హెయిర్ అనేది డ్రైగా ఉంటే ఆయిల్ వేసుకోండి. లేదు నాది ఆయిల్ ఉండే హెయిర్ అయితే మీరు వేసుకోక్కర్లేదు. ఇలా వేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టుకున్నాను. 5 minutes తర్వాత హెన్నా అంతా కూడా మంచిగా హెయిర్కి అంతా అప్లై చేసేసుకొని కవర్ పెట్టాను కదండి, ఆ కవర్ని అయితే మంచిగా పెట్టేసుకొని ఇలాగ ఒక 40 minutes వరకు నేను ఉంచుకుంటాను. ఈ లోపల ఖాళీగా ఉండకుండా నేనైతే పప్పు అయితే ముందు రోజు నానబెట్టాను అనమాట. దాన్ని అయితే మంచిగా మిక్సీ చేసేసుకుని అది ఫర్మెంట్ కోసం పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు నేనైతే రైస్ తింటున్నానండి. ఎందుకంటే ముందు రోజు నైట్ రైస్ మిగిలిపోయింది అనమాట. చుక్కడికాయ కర్రీ కూడా ఉంది. చాలా రోజులు అయిపోయింది ఇలా తిని కూడా. నేను చిన్నప్పుడైతే బాగా తినేదాన్ని ఇలాగా, కానీ ఈ మధ్యన అయితే అసలు ముట్టుకోవట్లేదు రైస్. మార్నింగ్ ఎందుకని చెప్పేసి తినట్లేదు అనమాట. ఇంకా తప్పదు, తినాలనిపించింది, చాలా రోజులు అయిపోయింది కదా అనిపించింది, అందుకే తిన్నానండి. ఇంకా టిఫిన్ ఏం చేసుకుంటాం ఎందుకులే అని చెప్పేసి రైస్ మిగిలిపోయింది కదా అని ఇంకా తినేసిన తర్వాత కొంచెం సేపు వెయిట్ చేసి ఇంక నేను వెళ్ళి హెయిర్ అయితే వాష్ చేసేసుకున్నాను అనమాట. స్నానం చేసేసి ఇంకా వంటగదిలోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి. చాలా బాగుంది. అందరికీ తెలిసిన రెసిపీయే, కానీ నేను చేసిన రెసిపీ చాలా టేస్టీగా ఉండడం వల్ల ఇంకా చెప్పాలంటే ఎగస్ట్రానే తిన్నాం మేమిద్దరము. మీకు కూడా చూపిస్తాను ఏంటనేది. ఓ పక్కన ఎగ్స్, ఓ పక్కన అయితే రైస్ అయితే పెట్టేసాను. ఎగ్స్ అయితే ఉడిపోయినాయి. ఈ లోపల రైస్కి అయితే వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి అనమాట. దాంట్లోకి అయితే రైస్ అయితే యాడ్ చేసేసుకుని అది పొంగు రావడం పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అంటే ఇక్కడ కర్రీ వండుదాము, అక్కడ అయితే రైస్ అవుతుంది అన్నట్టుగా పక్కన పెట్టేసుకుని ఇంకా కర్రీ అయితే వండుదామని స్టార్ట్ చేశాను అనమాట. ఇంతకీ కర్రీ ఏంటో చెప్పలేదు కదా, కోడిగుడ్డు ఉల్లిపాయ పులుసు, ఉల్లిపాయ కర్రీ అనమాట. చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ అయితే ఆయిల్ అయిపోయింది అనమాట. దాన్ని అయితే రీఫిల్ చేసుకొని ఇంకా మిగతాది ఉన్నదైతే దీంట్లో కర్రీలో కోసం అని చెప్పేసి కొంచెం దాంట్లో వేసుకొని ఇంకొంచెం అయితే ఇంకా చిన్న గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెలో వేసుకొని మిగతా దాంట్లో అయితే యాడ్ చేసేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట. అంటే ఏమైనా ఉంటే కూడా దాంట్లోకి వచ్చేస్తుంది అన్నట్టుగా ఇలా పెట్టుకుంటాను. అంటే వేస్ట్ చేయడం ఎందుకని ఇలా చేస్తానన్నమాట. ఈ లోపల నేను ముందుగానే ఎగ్స్ కూడా బాయిల్ చేసుకున్నాను కదా, దాన్ని పీల్ చేసేసుకొని ఫస్ట్ అయితే దాన్ని అయితే ఆయిల్లో ఇలా పసుపు వేసుకుంటే ఏంటంటే మనకి స్పిల్ అవ్వదు అనమాట, బయటికి రాదు. ఏదైనా అయినా కానీ లోపలే ఉంటుంది.
అందుకని చెప్పేసి నేను ఫస్ట్ పసుపు వేసాను అనమాట. పసుపులో మంచిగా వేగుతుంది. కొంచెం చూసుకుని దగ్గరుండి చేసుకోవాలండి, ఎందుకంటే ఇది అల్యూమినియం కదా, తొందరగా అడుగంటేస్తుంది. అందుకని చెప్పేసి దగ్గరుండి మంచిగా చూసుకుంటూ నేనైతే ఇక్కడ మంచిగా ఎగ్స్ అయితే మంచిగా వేగించేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను అనమాట. అదే ఆయిల్లో నేనైతే కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు అయితే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకొని మంచిగా మగ్గనిచ్చుకోవాలండి. దీంట్లో ఉప్పు ఏం వేసుకోకండి, ఎందుకంటే ఉప్పు వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది కానీ టేస్ట్ అనేది బయటికి రాదనమాట. నేను అందుకని చెప్పేసి తొందరగా ఉప్పు వేయకోకుండా ఫస్ట్ మంచిగా స్లో అయినా పర్వాలేదు బాగా ఉడకాలి అన్నట్టుగా నేను ముందుగానే ఉప్పు వేయకుండా ఇలా దగ్గర మంచిగా మగ్గేంత వరకు మంచిగా నూనెలో వేగనిచ్చుకున్నాను అనమాట. దీంట్లోకి అయితే చీల్చుకున్న అంటే స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి అనేది కూడా దాంట్లో వేసుకున్నానండి. ఇలా వేసుకుని దగ్గర పడి మంచిగా మగ్గే వరకు ఉప్పేయకుండా మంచిగా మగ్గించుకున్నాను. ఇలా మగ్గడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఇలాగ ట్రై చేయండి మీరు, తర్వాత మీరే చెప్తారు అంత బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇంకో 3 టమాటాలు తీసుకొని అవి మంచిగా చిన్న కట్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలన్నమాట. ఎందుకు ముందు వేయలేదంటే నేను టేస్ట్ మారుతుంది అందుకే వేయలేదండి. ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే టమాటాలు ఈ మధ్యన కొంచెం టేస్ట్ అనేది అంత బాగుంటలేదు, తొందరగా మగ్గట్లేదు అనమాట, గట్టిగా ఉంటున్నాయి కదా, మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా తప్పక వేస్తున్నాను కానీ నేనైతే రెండు కూడా మంచిగా తక్కువ అంటే స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనిచ్చుకుంటాను. నేను టైం ఉంటే ఉప్పు కూడా వేయను, కానీ అప్పటికే చాలా టైం అయిపోయింది అనమాట. అందుకే హడావిడిగా పనులు అయితే చేసుకుంటున్నాను నేను. ఇలాగా ఆయిల్ బయటకు వచ్చి అంటే దీంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, అవి కూడా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ బయటికి రావాలన్నమాట. అప్పుడు దీని టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి మీరు. ఇది మంచిగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత దాంట్లోకి 1 స్పూన్ ధనియా పౌడరు, 2.5 స్పూన్ కారం వేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ 2.5 స్పూన్స్ అయితే కారం అయితే వేసుకున్నాను. మీకు ఇంకా కారం తినాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. ఇలా వేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనిచ్చుకున్నాను. ఆల్రెడీ ముందే పసుపు ఉప్పు వేసాను కాబట్టి ఇంకా వేయలేదనమాట. ఇలాగ కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకొని ఎగ్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట. యాడ్ చేసిన తర్వాత నేను ముందుగానే అంటే మార్నింగ్ నేను హెన్న పెట్టుకున్నాను కదా, దాంట్లోకి వైట్ వేసాను కదా, ఇంకా లోపల ఉంది కాబట్టి దాన్ని కూడా ఎగ్సే కదా అని చెప్పేసి దాంట్లో కొంచెం ఒకటే కదా అని చెప్పేసి వేసేసానండి. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇలా దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యి అంతవరకు మంచిగా మగ్గనిచ్చుకున్నానండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, నిజంగా చెప్తున్నాను చాలా చాలా టేస్ట్ బాగుందండి. ఎవరు కూడా పేరు పెట్టడానికి లేదు, అంత టేస్టీగా వచ్చింది. ఎందుకంటే నాకే బాగా నచ్చేసింది, అందుకే చెప్తున్నాను నేను ఇన్నిసార్లు. ఇంకా వెంటనే వేడివేడిగా ఉండగానే తింటే బాగుంటుంది అనిపించింది, అందుకని చెప్పేసి వేడివేడిగా అయితే ఇంకా వేసుకుని అయితే మంచిగా లాగిస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా వచ్చిందండి, ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ కదా, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు, కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంత టేస్టీగా అనిపించింది, అంటే ఈజీగా అయిపోతుంది కాబట్టి చెప్తున్నాను అనమాట. ఎగ్ కూడా చాలా బాగుందండి, ఎందుకు కొంచెం నాకు బాగా నచ్చింది. ఓవర్ కుక్ అవ్వలేదన్నమాట, సింపుల్గా మధ్యలోగా అంటే మధ్యస్థంగా మంచిగా ఉడికిందనమాట. మంచిగా ఉడికింది కాబట్టి ఒకసారి చూపిస్తున్నాను మీకు. బాగా ఉడికింది, మంచిగా టేస్టీగా వచ్చింది. ఎవరు కూడా పేరు పెట్టడానికి లేదనమాట, అంత టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నేనైతే తినేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అయితే మీకు హెయిర్ నేను వాష్ చేసిందా చూపించలేదు కదా, ఎలా ఉందో నా హెయిర్ అనేది చూస్తున్నారా. నేను ఇది మార్నింగ్ అంటే నేను చెప్పాలంటే 11:30 ఆ టైంకి హెయిర్ వాష్ అయితే చేస్తున్నానండి. ఇది మీకు 2:33 ఆ టైంకి మీకు చూపిస్తున్నాను. ఆ టైంకి నా హెయిర్ ఎలా ఉంది, మొత్తం డ్రై అయిపోయింది కానీ చాలా చిక్కులు పడిపోయి ఉందన్నమాట. ఎందుకంటే హెన్న పెట్టాను కదా, అదంతా హెయిర్కి అంతా ఉండిపోయి నాకు అంటే చిక్కులు పడిపోయి ఉందన్నమాట. నేను దీనికి ఏం చేస్తానంటే నాది డ్రై హెయిర్ కూడా, అందువల్ల నాకు ఎక్కువ చిక్కులు పడుతూ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఎక్కువ చిక్కులు తీయలేక నాకు ఎక్కువ హెయిర్ కూడా ఊడిపోద్ది అనిపిస్తుంది నాకు, అంత అంటే ఈజీగా లాగేస్తాను. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది నేను అంత హార్డ్గా లాగుతాను. ఇలా పట్టుకొని కింద వరకు పట్టుకొని లాగేస్తాను అనమాట. అంటే స్లోగా చేయని ఏ పని దీన్ని హెయిర్ విషయంలో, అందుకని నాకు జుట్టు ఎక్కువ ఊడిపోతుందండి. అందుకని ఈ మధ్య నేను ఏం చేశానంటే
ఇక్కడ హెయిర్ సీరం ఉంది కదండి, ఇది వాడుతున్నాను. లోరియల్ సీరం అనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి నాకు. నేను ఇది వాడిన కాడ నుంచి నాకు హెయిర్ కూడా కొంచెం తగ్గింది అనిపిస్తుంది. ఇంతకుముందు అయితే ఇంకెక్కువ ఊడిపోయేది. ఇది కాస్ట్ వచ్చి ఒక 300 వరకు ఉందండి. ఇది చిన్న బాటిల్. నేను ఇది నాకు తెలిసి 200 ml ఎంతో అనుకుంటా, 250 ml అనుకుంటా. కానీ కొంచెం చాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. మీరు చూడండి ఇక్కడ నేను ఎన్ని డ్రాప్స్ తీసుకున్నాను. ఒక మ్యాక్సిమం ఒక 3 to 4 డ్రాప్స్ తీసుకుని ఉంటాను. అంతకు మించి ఎగస్ట్రా అవసరం లేదండి. చాలా తక్కువగా మనకి చాలా రోజులు వచ్చేస్తుంది. మీకు ఎవరికైనా ఫ్రీజీ హెయిర్ అంటే డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకు, ఎక్కువ చిక్కులు పడుతుందన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక మంచి టిప్ అని చెప్పొచ్చు. నేను చాలా రోజులు సఫర్ అయ్యాను దీనికోసం. అంటే ఏం యూజ్ చేయాలో తెలియదు. ఆయిల్ పెట్టుకోలేము, అలాగని చెప్పేసి ఆయిల్ ఫేస్తో ఉండలేము కదా, చిరాగ్గా అనిపిస్తుంది. ఏం చేయాలని ఆలోచిస్తే లాస్ట్కి అయితే నాకు ఇది బాగా యూజ్ అయింది. ఇది యూజ్ చేయడం వల్ల నాకు చాలా బాగా అంటే చిక్కులు ఎక్కువ పట్టట్లేదు. ఒకవేళ పట్టినా కానీ ఈజీగా నాకు చిక్కు అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరే చూస్తే అర్థమవుతుంది. అందుకే నేను అంటే ఎక్కువగా కట్ చేయకోకుండా నేను ఫుల్గా పెట్టాను, అందుకే మీకు తెలియాలని చెప్పేసి. తర్వాత రెండిట్ల కింద విడదీసి దాన్ని ఒక్కొక్క దానికి కొంచెం కొంచెంగా అప్లై చేసుకున్నాను అనమాట. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా. మీకు చెప్పాలంటే మీరు ఇలా చేస్తున్నప్పటికే మీకు చాలా మటుకి చిక్కు అనేది ఊడిపోతుంది అనమాట. ఇక్కడ నేను చిక్కు కూడా తీయలేదండి, మీకు ఎదురుగుండా చూపించాలని చెప్పేసి నేను జస్ట్ డైరెక్ట్గా చూపిస్తున్నాను. మీరు ఇందాక చూస్తే చాలా కష్టమైంది తీయడం చిక్కు అనేది. ఇప్పుడు దువ్వును పెట్టి లాగుతుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట దువ్వుల నుంచి. నాకు ఇలాగ ఇది బాగా అనిపించింది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఒకసారి మంచిగా దువ్వేసుకున్నానండి. నాకు చిక్కు అంటే ఎక్కువ ఊడిపోతుందని చెప్పాను కదండి మీకు. నేను ఇక్కడ ఆయిల్ పెట్టడం వల్ల నాకేంటంటే హెయిర్ అనేది ఎక్కువ ఊడట్లేదు, కొంచెమే ఉడుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత తక్కువ ఊడిందో చూడండి. అలాగని నేను ఏది ఇక్కడే సరే ఇదే అని చెప్పను కానీ ఇంకొంచెం కింద పడిపోయింది, అది కూడా చూపిస్తాను చూడండి. మొత్తం కలిపి నాకు ఎంత అయితే ఊడిందనమాట. చెప్పాలంటే నాకు చాలా తక్కువ ఊడిందండి, చాలా ఎక్కువ ఊడిపోయేది. ఒకప్పుడైతే నాకు ఒక రేంజ్లో ఊడేదనమాట హెయిర్ అనేది. ఇది నాకు చెప్పాలంటే చాలా తక్కువ అనమాట ఇలాగ ఊడింది. ఆ విషయాన్ని పక్కన పెడితే నాకు ఓవరాల్గా నా హెయిర్ ఎలా ఉందో చూపిస్తాను. చూసారు కదా, ఇది నేను క్లిప్ పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది నా హెయిర్ అనేది. నా హెయిర్ నేను లాంగ్ పెంచుకోవాలని కాదండి, నా హెయిర్ అనేది వాల్యూమ్ ఎక్కువ ఉండాలనుకుంటున్నాను. హెయిర్ అనేది కొంచెం లావుగా పెరగాలనుకుంటున్నానండి, అందుకోసమే నేను ట్రై చేస్తున్నాను. ఒకవేళ నా టిప్స్ మీకు నచ్చినాయి అనుకుంటే, యూస్ఫుల్గా ఉందంటే ఫాలో చేయండి. ఫర్దర్గా మీకు ఎలా ఉంది నా హెయిర్ అనేది మీకు షేర్ చేసుకుంటాను. అంతేనండి.